నీ 2 days నాకు ఇవ్వా? What? ప్లీజ్ జస్ట్ 2 days. ఏ ఎందుకంటే నీతో మాట్లాడే ప్రతి క్షణం మన గతం మొత్తం నా కళ్ళ ముందు ఫ్లాష్ అవుతుంది. నువ్వు నేను అసలు విడిపోయి ఉండకూడదు అనిపిస్తుంది. ఆ పేరు మీద ఉండేది మనమైతే బాగుంది అనిపిస్తుంది. నీకు నాకు మధ్య ఏదో కనెక్షన్ ఉంది టామీ. అప్పుడు ఉండేది, ఇప్పుడు ఉంది. అదేంటో తెలుసుకోకుండా వీ షుడెంట్ లెట్ గో ఆఫ్ ఈచ్ అదర్. మన స్టైల్లో కాకుండా, సారీ నా స్టైల్లో కాకుండా వాళ్ళ స్టైల్లో ట్రై చేస్తా. ఇంకొకసారి మీ నాన్న మీ అమ్మని ఎలా ప్రేమించడం అలా, మా నాన్న మా అమ్మని ఎలా ప్రేమించడం అలా. ఓల్డ్ ఫ్యాషన్ రొమాన్స్. అప్పటికే వర్కౌట్ అవ్వలేదనుకో, నీ దారి నీది, నా దారి నాది. ఆలోచిసి చెప్తా. హలో, వాళ్ళ టైంలో ఏ అమ్మాయి అబ్బాయికి డైరెక్ట్గా ఎస్ చెప్పలేదు. కానీ మీ అబ్బాయిలే అమ్మాయి మేబీ అంటే దాంట్లో కూడా ఎస్ ఉండొచ్చు అని నమ్మి ట్రై చేసుకోవాలి. నువ్వు ట్రై చేసుకో. వీడేంటి ఈ క్లాసిక్ థియరీని సీరియస్ గా తీసుకుంటున్నాడు? ఈ రోజుల్లో అబ్బాయిలు పాజిటివ్ రిప్లై కోసం వాట్సాప్ లో రోజ్ స్మైలీ పెడతారు. ఇలా రోజెస్ ని ఇచ్చేవారు ఎవరు లేరు. హే, ఏంటిది? పర్లేదు పర్లేదు. అంటే ఎదురుకుండా కూర్చునే నా ఫేస్ కన్నా నీకు నీ ఫోన్ లో కనిపించే ఎల్లో రౌండ్ స్మైలీ ఎమోటికాన్స్ నచ్చినట్టున్నాయి. పర్లేదు, మనం వాట్సాప్ లో సారీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెడతాను. థ్యాంక్ యూ. ఫోన్ తో గుర్తొచ్చింది, నువ్వెందుకు తినే ముందు ఏం తింటున్నావు దానికి ఫోటో తీసుకుని ఫేస్బుక్ ట్విట్టర్ లో పెడుతూ ఉంటావు? ఇవాళ నేను ఇడ్లీ తిన్నాను. సో నువ్వేం తింటే నాకేంటి? ఆపు తల్లి, నెక్స్ట్ టైం నుంచి నేను తిని పూర్తి చేసాక ఆ ఖాళీ ప్లేట్ ఫోటో తీసి పోస్ట్ చేస్తా. ఓకే, మనం మళ్ళీ గొడవ పడితే మన మధ్యలో ఏమీ సెట్ అవ్వకపోతే ఏం చేస్తాం? సొల్యూషన్ లేని ఏ ప్రాబ్లం ఉండదు టామీ. ఆ సొల్యూషన్ ఎత్తుక్కునే ఓపిక ఉండాలంతే. ఆ ఓపిక లేకే ఈ జనరేషన్ లో బ్యాచ్ విడిపోతున్నారు. ఒకప్పుడైతే అసలు ఆప్షనే ఉండేది కాదు కదా, ఎండ్ వరకు పోరాడేవారు. అంత పోరాడారంటే ఖచ్చితంగా హ్యాపీగా ఉండేవారు కాదు. అసలు ఏ రిలేషన్షిప్ లో 100% హ్యాపీనెస్ ఉంది బంగారం? ఆఖరికి మన అమ్మా నాన్నలతో కూడా గొడవ పడతాం. మనతో సెట్ అవ్వట్లేదు, వాళ్ళు ఎప్పుడైనా మనల్ని వదిలిపోయారా? మరి లవ్ లో మాత్రం ఎందుకు ఆప్షన్ ఉండాలి? ఓకే, అంత చేసినా అంత జరిగినా కూడా ఓకే ఆ వ్యక్తి కాదు, నేను భరించలేను, వదిలేయాలని అనిపిస్తే ఏం చేస్తాము? దాన్ని ఫోర్స్ చేయలేము కదా. ఆబ్వియస్లీ ఫోర్స్ చేయలేం. అప్పుడు ఏం చేయాలి? ప్రేమించాలి. మనసు ఎప్పుడు చూడనంత ప్రేమని ఇచ్చి చూడాలి. నువ్వు ఎవరు? సంజయ్. అతనితో ఏం చేసావు? బ్యాడ్ వన్. మనం కలిసి ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉంటే నిన్ను వదిలేదాన్ని కాదు. కానీ అప్పుడు టిపికల్ మగాడిలాగా నీ మైండ్ లో ఒకే ఆలోచన. చిన్న కరెక్షన్ బంగారం, నువ్వు నన్ను వదలలేదు, నేను నిన్ను వదిలేసాను. బట్ యు నో వాట్, ఆ వేళ అలా జరిగింది కాబట్టి మనం ఇప్పుడు ఇక్కడ ఇలా ఉన్నాం. లేదంటే మనం కలిసిన మనుషుల్ని కలిసే వాళ్ళం కాదు, మనం నేర్చుకోవడానికి ఎక్స్పీరియన్సెస్ ఉండేవి కాదు. లైఫ్ వుడ్ హావ్ జస్ట్ నాట్ బీన్ ది సేమ్. నా ట్రైన్ మిస్ అయిందా? ట్రైన్ మిస్ అవడం అంటే? మనం లైఫ్ లో తీసుకున్న ప్రతి స్టెప్, ప్రతి డెసిషన్
మన లైఫ్ని మార్చేస్తుంది. ఒక్కొక్కసారి మనం ట్రైన్ మిస్ చేస్తాము. ఆ ట్రైన్ మిస్ అవ్వడం అంటే దాంతో సంబంధించిన ప్రతి ఎక్స్పీరియన్స్, ప్రతి జర్నీ మిస్ అవుతాము. టామీ, మనం ఆ రోజు ట్రైన్ మిస్ అవ్వకుండా ఉంటే ఇప్పటికి కూడా కలిసే ఉండేవాళ్ళం అంటావా? పెళ్ళై పిల్లలతో ఉంటామని అనుకుంటున్నాను. నాట్ బ్యాడ్. వెయిట్, నా తర్వాత ఇంకెవరితో అయినా నీకు ట్రైన్ మిస్ అయ్యనిపించిందా? ఒకసారి అనిపించింది. ఓకే, సో ఇఫ్ యూ హ్యాడ్ చాయిస్, ఆ ట్రైన్ మిస్ అయిన వ్యక్తా నేనా? అప్పుడున్న సంజు ఉండేవాడు అంటే నీకు అసలు ఛాన్సే లేదు. బట్ ఈ 2.0 వర్జన్ ఉంటే మేబీ ఒక చిన్న ఛాన్స్ ఉండేదేమో. మేబీనా? కొత్త హార్ట్ అటాక్ ఓకే ప్లీజ్. కానీ ఈ వర్జన్ ఇలాగే ఉంటుందని గ్యారంటీ ఏంటి? నువ్వు మారిపోతే అనుమానం ముందు పుట్టి ఆ తర్వాత అమ్మాయిలు పెడతారు కదా. ఎనీవేస్, బ్రేక్ఫాస్ట్. హా, ఒక అమ్మాయితో అసలు నీకు ఏమీ ఛాన్స్ లేదని తెలుసు కూడా నువ్వింత టైం స్పెండ్ చేయాలని అనుకుంటున్నావు అంటే ఫస్ట్ టైం కదా నీకు? లేదు టామీ, ఇంతకు ముందు కూడా మనం చాలాసార్లు బ్రేక్ఫాస్ట్ చేసాం కదా. సో నా ఎక్స్ ఫియాన్సేకి ఒక రేటింగ్ సిస్టమ్ ఉండేది. తన క్యాలిక్యులేషన్స్ లో ఎవరికైతే 10 on 10 వస్తుందో వాళ్ళనే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయింది. సో నువ్వు కూడా తన మీద అదే వాడావు కదా. 10కి చుట్టుపక్కల కూడా రాలేదు, అంత ఫాస్ట్ గా వదిలేసావు. రియలీ మీన్ యు నో. సారీ సారీ సారీ. ఇప్పుడు నేను అడగాలనుకున్న మ్యాటర్ ఏంటంటే, అదే పాయింట్ సిస్టమ్ నువ్వు నా మీద వాడితే 10కి దగ్గరలో కన్నా వస్తానా? అంత డెస్పరేట్ గా ట్రై చేయకు. ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది. ఇదేమైనా సినిమా అనుకుంటున్నావా? క్లైమాక్స్ లో క్యారెక్టర్స్ అంతా రియలైజ్ అయిపోయి మారిపోవడానికి నేనేంటి హీరోయిన్ లా పరిగెత్తుకుని స్లో మోషన్ లో హక్ చేయాలా? అన్ఫార్చునేట్లీ దిస్ ఇస్ రియల్ లైఫ్. అలా జరగదు. ఓకే టామీ, మరి ఇంకెలా జరుగుతుంది? నాకు తెలీదు. ఇన్ఫాక్ట్ ఎవరికి తెలీదు. ఈ 2 days నేను నిజంగా ఎంత హ్యాపీగా ఉన్నానో, కానీ ఏంటో ఇది ఒక రియాలిటీ చెక్ లా అనిపిస్తోంది. అండ్ ఏదో నా ఫోన్ ని స్విచ్ ఆన్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాలని అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడేమంటావు? నేను కూడా ఇలా ఇంటికి వెళ్ళి ఫోన్ స్విచ్ ఆన్ చేసుకుని టామీ ఏదో ఒక రోజు రియలైజ్ అవుతుంది, మెసేజ్ చేస్తుంది అని కాసు కూర్చోవాలా? డజంట్ వర్క్ దట్ వే. నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నీ మీద ఆ ఫీలింగ్ ఉంటే చాలా బాగుంటుందని అనిపిస్తుంది, కానీ అది ఫీలింగ్ నాకు కలగట్లేదు. నేనలా ఫీల్ అవ్వలేనప్పుడు నీకు అబద్ధం చెప్పలేను సంజు.